నేత సౌమ్యుడు, నాన్ కాంట్రవర్సీ లీడర్. కానీ ఒకే ఒక్క స్టేట్మెంట్ తో న్యూస్ హెడ్లైన్ గా మారిపోయారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాలకు కేరఫ్ గా మారినట్లయిపోయింది. ఎప్పుడు సైలెంట్ గా ఉండే ఆయన ఇప్పుడు సంచలన కామెంట్స్ తో పొలిటికల్ హీట్ ని పెంచేశారు. ఉత్తరాంధ్రలో చర్చనీయాంశంగా మారిన కీలక నేత ఎవరు? ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? ఎందుకంత చర్చ జరుగుతోంది? హాట్ టాపిక్ గా మారిన ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్. దాసన్న కామెంట్స్ తో సిక్కోలు పాలిటిక్స్ లో హీట్. సౌమ్యుడిగా ఉండే ఆ లీడర్ ఎందుకు సంచలన కామెంట్స్ చేసినట్లు? ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలకు కులం రంగు పులిమిన దువ్వాడ. స్పైసీ కామెంట్స్, హాట్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ సిక్కోలు జిల్లా. కించారపు ఫ్యామిలీ, ధర్మాన సోదరులు, మామ అల్లుళ్ళు తమ్మినేని, కూన రవి, దువ్వాడ, సిదిరి అప్పలరాజు ఇలా సీనియర్ నేతల మాటల తూటాలతో జిల్లాలో రాజకీయం ఎప్పుడూ వాడివేడిగానే ఉంటుంది. అయితే ఇలాంటి కీలక నేతల్లో కూల్ పాలిటిక్స్ చేసే లీడర్ ఎవరు అంటే టక్కున గుర్తుకొచ్చేది ధర్మాన బ్రదర్స్. అందులో ధర్మాన కృష్ణదాస్ అయితే నాన్ కాంట్రవర్సీ లీడర్ అనే పేరుంది. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం సొంత కుటుంబాన్ని, తమ్ముడు ధర్మాన ప్రసాదరావుని కాదని మరీ తన పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారాయన. వైసీపీలో జగన్ కూడా ఆయనకు కీలక స్థానమిచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే ఏకంగా రెవెన్యూ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం పోస్టును అప్పగించారు జగన్. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా కృష్ణదాస్ కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పచెప్పారు వైసీపీ అధినేత. కృష్ణదాస్ రాజకీయం అంతా పాము చావదు, కర్ర విరగదు అన్నట్లుగా ఉంటుంది అనేది జిల్లాలో టాక్. ఎన్ని ప్రజా సమస్యలు ఉన్నా ఆయన అధికార పక్షాన్ని కూడా సుతిమెత్తగానే విమర్శిస్తూ ఉంటారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ధర్మాన కృష్ణదాస్ వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారుతోంది. కృష్ణదాస్ ఏం మాట్లాడినా అది వివాదాలకు దారితీస్తోంది. ఇటీవల కృష్ణదాస్ వ్యవహారంపై వైసీపీ అధినేత దగ్గరనే పంచాయతీ పెట్టారట జడ్పీ చైర్మన్ ఫిరియా విజయ దంపతులు. ధర్మాన కృష్ణదాస్ ఇచ్చాపురం నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు అని, తమతో మిగిలిన నేతలు కలిసి రావడం లేదని, ఇలా రాజకీయం చేయలేమని, అవసరమైతే తమని నియోజకవర్గం బాధ్యతల నుంచి తప్పించాలని జగన్ కు మొరపెట్టుకున్నారట. దీనికి కారణం కూడా చెప్పుకొచ్చారట. ఇచ్చాపురంలో ఎమ్మెల్సీ రామారావు ఇంటి దగ్గర సమావేశమై నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ లేరని, అందరూ సమన్వయకర్తలే అని మీటింగ్ లో చెప్పారు అంటూ వాపోతున్నారట పిరియా విజయసాయిరాజ్ దంపతులు. ఇచ్చాపురం వివాదం సమసిపోకముందే టెక్కలిలోని ఓ సభలో కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ కాంట్రవర్సీకి, కుల చిచ్చుకు దారి తీసేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. సీనియర్ నేత తమ్మినేని సీతారాముకు వయసు అయిపోయిందని అర్థం వచ్చేలా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. శ్రీకాకుళం పార్లమెంటు ఇన్ఛార్జ్ గా ఉన్న సీతారాముకు నామినేటెడ్ పదవి ఇచ్చి పార్లమెంటు పగ్గాలు యువతకు ఇస్తామంటూ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో పెద్ద దుమారమే రేపాయి. 70 ఏళ్ల కృష్ణదాస్ సీనియర్ నేత సీతారాముపై అలా మాట్లాడడం ఏంటని, ఎంతో చరిష్మా కలిగి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతను కృష్ణదాస్ ఎలా పదవి నుంచి తప్పిస్తారంటూ తమ్మినేని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు మధ్యలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ అయి ఈ వివాదానికి కులం రంగు పులిమారు. కళింగ కులంలో కీలక నేత అయిన తమ్మినేనిని రాజకీయంగా తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ దువ్వాడ ఇచ్చిన స్టేట్మెంట్ తో కృష్ణదాస్ ఇరకాటంలో పడే పరిస్థితి వచ్చింది అంటున్నారు. సైలెంట్ పాలిటిక్స్ చేసే ధర్మాన కృష్ణదాస్ ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారడంతో సిక్కోలు వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట.